హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా ఎగ్ బిర్యానీని చాలా క్లియర్ అండ్ డీటెయిల్డ్గా అయితే చూపించబోతున్నానండి. ఎగ్ బిర్యానీ అంటే దాదాపు అందరూ ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి ఇంట్లోనే అద్దిరిపోయేలాగా చేసుకుంటే కడుపు నిండా తినేయొచ్చు కదండి. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాము, వచ్చేసేయండి. సో ఫస్ట్ నేను ఇక్కడ బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకుంటున్నానండి. మీకు ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకోవడం ఇష్టం లేదు అని అంటే నార్మల్ రైస్తో అయినా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టుకుంటున్నానండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ వచ్చి 1/2 kg తీసుకున్నాను. సో మనం ఇలా నానబెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫ్రైడ్ ఆనియన్స్కి నేను ఇక్కడ 5 మీడియం ఆనియన్స్ అండ్ 4 టొమాటోస్ని తీసుకున్నాను. టొమాటోస్ని అయితే మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకుందాము. మనము బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటున్నామో అదే గిన్నెలో మీరైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము చూస్తున్నారు కదా, సన్నగా ఉల్లిగడ్డలన్నిటిని అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఆనియన్స్ అన్నిటిని అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఇలా మీకు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి టైం లేదు అని అంటే ఇప్పుడు బయట మార్కెట్లో మనకి రెడీమేడ్గా ఏదైనా ఈజీగా దొరికిపోతుంది కదా. సో మీకు స్టోర్స్లో ఎక్కడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అవి తెచ్చుకొని యూస్ చేసుకున్నా సరిపోతుందండి. ఒక్క 10 నిమిషాల వరకు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా కలర్ వచ్చిన తర్వాత మీరైతే ఒక వెడల్పైన ప్లేట్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని వేసుకొని అలా మీరు వదిలేయండి ఒక్క 10-15 మినిట్స్ వరకు. దానివల్ల మనకి ఆనియన్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు అయితే ఉంచితే ఆనియన్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదొక టిప్ అండి, మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకుంటున్నారో బిర్యానీ చేయడానికి వాటన్నిటిని మీరైతే మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ మీరు మొత్తము ఘాట్లు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే దానివల్ల మసాలా అనేది ఎగ్లోకి దిగి మనము ఎగ్ తినేటప్పుడు బిర్యానీలోకి చాలా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందాక మనము ఏ గిన్నెలో అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అదే గిన్నెలో నేను ఎగ్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా ఎగ్స్ అన్నిటిని అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా అవ్వాలండి. ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ ఎగ్స్ అన్నిటిని అయితే ఒక్క 5-10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే మన ఎగ్స్ అయితే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనమైతే బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు సేమ్ బౌల్లో నేను ఒకవేళ మీకు ఆయిల్ ఉంటే ఓకే అండి, లేదు అని అంటే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా మొత్తం అయితే యాడ్ చేశాను. ఒకే స్ట్రెచ్లో మనకి స్పైసెస్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసానండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక్క 5 నిమిషాల వరకైనా బాగా వేగాలి స్పైసెస్ తోటి. అప్పుడైతేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు కూడా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ముందుగానే టొమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, 4 మీడియం టొమాటోస్ని ఆ టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన టొమాటో పేస్ట్ మనకి బాగా వేగాలి స్పైసెస్తో పాటు, అప్పుడైతేనే మనకి బాగుంటుందండి. మనకి టొమాటో పేస్ట్ వేగిందో లేదో తెలవాలి అని అంటే ఏం లేదండి, సింపుల్, మీకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో మనకైతే టొమాటో పేస్ట్ అనేది మంచిగా కుక్ అవుతుందనేసి అర్థం. ఇక్కడ నేను ఒక్క
5, 6 నిమిషాల వరకైతే మంచిగా టొమాటో పేస్ట్‌ని ఫ్రై చేశాను. మీరు చూస్తున్నట్లయితే ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేశాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా ఈ 3 యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలాగే మన రుచికి తగినంతగా కారమను, ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇదే టైంలో నేను ఒక 6 పచ్చిమిర్చిని కూడా తొడియాలతోటే వేశాను. టేస్ట్ బావుంటుందండి అలా వేయడం వల్ల. సో, నెక్స్ట్ మనమైతే ఈ టొమాటో పేస్ట్‌తో పాటు ఈ మసాలాలన్నీ మంచిగా యాడ్ అయ్యేంత వరకైతే కలుపుకోవాలి. మనకి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి, మనకి టొమాటో పేస్ట్ అనేది బాగా మగ్గాలండి. అప్పుడైతేనే మన బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇన్ని సార్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అనంటే ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అన్ని సార్లు మెన్షన్ చేస్తున్నాను. ఈ టైంలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే చేతితోటి క్రష్ చేసేసుకొని ఇప్పుడు మన మసాలాలోకైతే యాడ్ చేద్దాము ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ గ్రేవీ అనేది ఉంటుందండి. లైక్ మనం రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు డబుల్ మసాలా కావాలి అని అడుగుతాం కదా, ఆ టైప్ ఆఫ్ గ్రేవీ అనేది మన బిర్యానీకి ఫామ్ అవుతుంది. సో, అందుకనేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్‌ని యూస్ చేసుకుంటున్నాము. ఇది మంచిగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మనమైతే బాగా ఫ్రై చేయనిచ్చుకోవాలి. ఈ మాత్రం చూస్తున్నారు కదా, ఒక్క 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 1 కప్ కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది అయితే చాలా చాలా బావుంటుంది. కర్డ్ కూడా వేసిన తర్వాత ఒక్క 3, 4 నిమిషాలైతే మంచిగా కలుపుకొని వీడియోలో చూసినట్లయితే ఆయిల్ మంచిగా సెపరేట్ అవుతుంది కదా, అలా వచ్చినప్పుడు మనమైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసాను. అలాగే ఎగ్స్‌తో పాటు ఇక్కడ నేను ఒక 2 మీడియం పొటాటోస్‌ని వేసానండి. పొటాటోస్ వేయడం వల్ల భలే టేస్ట్ ఉంటుందండి బిర్యానీలో. ఎగ్ ముక్కలతో పాటు పొటాటో కూడా నంజుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను పొటాటోస్ అండ్ ఎగ్స్ వేసిన తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసాను. ఇలా వేసేసుకొని మనము మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఈ మాత్రం మనం ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత మనము అర్ధగంట సేపు నానపెట్టుకున్నాం కదా బాస్మతి రైస్‌ని, ఆ బాస్మతి రైస్‌ని ఈ స్టేజ్‌లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ముందుగానే మెన్షన్ చేశాను 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ బాస్మతి రైస్‌తో బిర్యానీ చేస్తున్నాను. 2 గ్లాసెస్ బియ్యంని నేను తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్‌కి 1.5 గ్లాస్ చొప్పున ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. మనం నార్మల్‌గా అన్నం ఎలా వండుకుంటామో అదే ప్రాసెస్. సో, 1 గ్లాస్‌కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున 2 గ్లాసెస్ రైస్‌కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. అలాగే మనం ఇక్కడ బియ్యం యాడ్ చేసాం కాబట్టి మన రుచికి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని హైలో పెట్టుకొని అయితే ఒక్క 5 నిమిషాల వరకు ఎసరు అనేది మరగనివ్వాలి. మీరు ఒకవేళ నార్మల్ రైస్‌ని యూస్ చేసినా గానీ సేమ్ మెజర్‌మెంట్స్ అండి. వాటర్‌కి అయితే 1 గ్లాస్ రైస్ తీసుకున్నారంటే 1.5 గ్లాస్ వాటర్ పోస్తే అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇది కుక్కర్‌లో చేసుకోవాలన్నా ముందు చూపించిన ప్రాసెస్ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా కుక్కర్‌లో చేసేసుకొని ఇక్కడ మీరు బియ్యం యాడ్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టారంటే పర్ఫెక్ట్‌గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఈ టైంలో ఏమన్నా సాల్ట్ మీకు అర్థం కాలేదు అని అంటే ఇక్కడైతే చెక్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎసరుంది కదా, ఆ ఎసరుని మీరు టేస్ట్ చేశారంటే ఉప్పు అనేది అర్థమవుతుంది. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించిందండి, అందుకే నేనైతే ఉప్పు యాడ్ చేశాను. సో, మనకి ఈ మాత్రం ఎసరు మరిగిన తర్వాత ఇక్కడ నుండి మనమైతే సిమ్లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. సో, ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకొని అన్నంని ఒక్క 15 నిమిషాలు సిమ్లో మంచిగా ఉడకనిస్తాను. మనకి ఎగ్ బిర్యానీలోకి ఎటువంటి సైడ్ డిష్ లాగా ఏమీ అవసరం లేదండి. నార్మల్‌గా మనము ఎగ్ ముక్కలతో పాటు పొటాటో కూడా వేసాం కదా, పొటాటో ముక్కలు నంజుకొని తింటుంటేనే చాలా యమ్మీగా ఉంటుంది. చిల్డ్ కర్డ్‌తో సర్వ్ చేసుకుంటే
క్రేజీ ఉంటుందండి టేస్ట్ అయితే. సో నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. లాస్ట్లో పైన నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే మన యమ్మీ యమ్మీ ఎగ్ బిర్యానీని మీరు చూసినట్లయితే చాలా పొడి పొడిగా మంచిగా ముద్దగా కాకుండా కరెక్ట్ కొలతలతో నేను చెప్పాను కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడైతే మనము ఎగ్ బిర్యానీని సర్వ్ చేసుకొని కుమ్మేయడమే అనమాట. సో మీకు కూడా మన ఎగ్ బిర్యానీ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీకెండ్కి అయితే డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.